మేము చెరీష్ డ్రెస్ ఫర్ ఉమెన్ నుండి. చెరీష్ డ్రెస్ ఫర్ ఉమెన్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈ రోజు ఆఫర్ లో పెట్టే శారీ అండి. ఇది వచ్చేసి వైన్ కలర్ అండి, వైన్ కలర్ శారీ ఇది. ఈ శారీ మీద ఇలాగా ఒక చెట్టు లాగా వేసాడండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. పళ్ళు చూడండి ఒకసారి, ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ అండి, నిలువు లైన్స్ వేసాడండి బ్లౌజ్. మనం శారీలోకి వెళ్ళిపోదాం. చూడండి, మనకి వైన్ కలర్ మీద క్రీము ఇలాగా ఈ చెట్టు మోడల్లో ఇలాగా వేసాడు. ఇటు అంటే ఒక డార్క్ కలర్ మీదేమో ఈ లైట్ దాంతోని మనకి ఇలా చెట్లాగేసాడు. ఇక్కడేమో లైన్స్ ఇచ్చాడండి. కానీ శారీ అయితే చాలా బాగుంటదండి. ఇది ఒక డిజైనర్ పీస్. మనకి ఇది క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అండి. క్లాత్ ఇలా వచ్చింది. మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఉంది. ఓకే అండి, ఒకసారి శారీ అంతా చూసేయండి. ఇంకొక పీస్ అండి. ఇది వచ్చేసి లైట్ కలర్ కి ఇక్కడ పింక్ వేసాడండి. పింక్ ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్ టైప్ లో వేసాడు. మనకి ఇలాగ టెంపుల్ డిజైన్ లాగా వేసాడండి. ఇక్కడ పైన అంతా ఇంట్లో లైన్స్ వచ్చిందండి. మనకి ఇది లైట్ కనకాంబరం కలర్ అండి, దాని మీద పింక్ లైన్స్ వేసాడు ఇలాగా. శారీ అంతా ఇలా వచ్చింది. కానీ శారీ కట్టుకుంటే చాలా అంటే ఇలా కుర్చీలు వేసినప్పుడు స్ట్రైట్ లైన్స్ కనపడతా ఉంటది, చాలా బాగుంటదండి. ఇది వచ్చేసి పళ్ళు అండి. క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనకి పళ్ళు మీద ఇది గోల్డ్ షేడ్ లోను ఈ పింక్ ఇవి రెండు మిక్స్ అయ్యి వచ్చింది, చాలా బాగుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇలాగా, ఇదిగోండి ఇలాగా. ఇది కాస్ట్ వచ్చేసి మనకి చాలా నార్మల్ కాస్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 675 రూపీస్ అండి, 675. 2 కలర్స్ ఒకసారి చూసేయండి. ఇది చూడండి, మనకి ఎల్లో అండి. ఎల్లో శారీ మీద మనకి ఇలా బొమ్మలు వేసాడండి. ఏదో బొమ్మలు బ్లాక్, ఇక్కడేమో ఈ గుర్రము వేసి ఇక్కడ వచ్చింది చూడండి. ఇది చూడండి, ఇదైతే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇట్లా గుర్రం వచ్చిందండి. మన గుర్రము ఇక్కడ అమ్మాయి బొమ్మలు, గ్రీన్, బ్లాక్, ఆరెంజ్ ఇలాంటి కాంబినేషన్ లో తబలా, అమ్మాయి బొమ్మలు, అమ్మాయి అంటే అదే చెక్క బొమ్మల స్టైల్లో వచ్చింది. ఇలా వేసాడు. ఇక్కడ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా ఏంటంటే ఎల్లో మీద దీంతోనే ఇట్లా డిజైన్ వేసుకుంటూ వెళ్ళాడు. బార్డర్ కి ఇలా వచ్చేసి బార్డర్ ఒకసారి ఇలా చూడండి, మనకి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది, లైన్స్ వచ్చింది. ఈ లైన్స్ మీద మళ్ళీ ఇలా బొమ్మలు వేసాడు. ఇది బార్డర్. మనం ఒక్కసారి మొత్తం చూసేద్దామండి. పీస్ పైనుంచి ఒకసారి మొత్తం చూసేద్దాం. ఇది ఎందుకు ఇలా అంటే క్లియర్ గా చూపిస్తున్నానంటే మనకి మిగతావన్నీ ఇంకా చూపించక్కర్లేదు, కలర్ కాంబినేషన్ చెప్పుకుంటే సరిపోద్ది కదా అనేసి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. మొహం వచ్చేసిందండి. అదే ఎలిజబెత్ రాను ఏదో అంటారు కదండి, ఆ మొహం అన్నట్టు. మనకి ఇది పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు, ఇది చిన్న పళ్ళు. ఇలా బొమ్మలు పెద్ద బొమ్మలు వేసాడు. ఇదిగోండి ఇలాగా. ఓకే అండి, ఇది మనం ఇందులో కలర్స్ చూద్దామండి. ఇది లైట్ కలర్ అండి. ఇది కూడా మనకు వచ్చేసి దీని మీద అంటే లైట్ కనకాంబరం కలర్ లో కూడా కొంచెం షైనింగ్ రావడం వల్ల కనకాంబరం కలర్ కానీ అలా కనపడుతుందండి. మనకు వచ్చేసి ఇక్కడ ఏమంటారంటే ఆనంద్ బ్లూ వచ్చింది. ఆనంద్ బ్లూ లైట్ షేడ్ అంతా ఇక్కడ మనకి ఇక్కడికి వచ్చేసి మనకి ఎల్లో మీద గ్రీన్ షేడ్ వచ్చింది కదండి. ఇక్కడంతా మనకి ఆనంద్ బ్లూ షేడ్ తో వచ్చింది కలర్ కాంబినేషన్. తెలుసు కదా మనకి ఇక బ్లౌజ్ ఇది షైనింగ్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి పళ్ళు. మనకి బ్లౌజ్ చూద్దామండి. ఇదండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, షైనింగ్ గా ఉంది. ఇంకో కలర్ చూద్దాము. ఇది వచ్చేసి మనకి సంపెంగ రంగు. సంపెంగ రంగు
వచ్చేసరికి మనకు వచ్చేసి లైట్ పింక్ వేసాడండి. బార్డర్ వచ్చేసి బార్డర్ చూద్దాం. మనకి ఇక్కడ ఆ లైట్ పింక్, ఓన్లీ చిన్న లైట్ లైన్స్ అండి, అన్ని కలర్స్తోనే ఇట్లా లైన్స్ వేసేసాడు. ఇది కూడా చాలా ఏంటంటే గ్రాండ్ లుక్, అంటే చూడడానికి ఆఫీషియల్గా కనపడుతుందండి పీస్. ఇది వచ్చేసి పళ్ళు అండి, బ్లౌజ్ అండి. మనం ఇంకో కలర్ చూద్దామండి. ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అండి. ఆరెంజ్కి ఓకే అన్నీ చూసేయండి చెప్తాను. కిందకి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ బొమ్మలు వచ్చాయి సేమ్ యాజ్ టీస్గా. ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఆరెంజ్కి లైట్ ఆరెంజ్కి ఇట్లా గ్రీన్. మనకి పళ్ళు బ్లౌజ్ చూసేద్దాం. ఏదో అండి పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. మనకి ఇది 4 కలర్స్ అండి. మనం ఒక్కసారి కలర్స్ చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి, అన్ని క్లాసీగా ఉన్నాయండి, అంటే డిగ్నిఫైడ్గా ఉంటాయి కలర్స్ అన్ని కూడా. అన్నీ చూసేయండి. ఓకే అండి, ఇది కాస్ట్ వచ్చేసి మనకు 650 అండి, 650 అండి. ఇది వచ్చేసి జార్జెట్ అండి, జార్జెట్ పీస్. మనకి ఇట్లా గోల్డ్ ప్రింట్ తోని మామిడి పిందెలు వేసాడండి. మనకి ఈ ఎల్లో శారీ కదండి, ఈ శారీకి మనకి ఇక్కడ వచ్చేసి మనకి బాందినీ స్టైల్లో ఇక్కడ మెరూన్ మీద వేసాడండి. మనకి కింద వచ్చేసరికి మెరూన్ బార్డర్ ఇదండి, ఇలాగా మనకి పైన కూడా ఇచ్చాడండి ఇలాగా మెరూన్ బార్డర్. చాలా బాగుందండి, నీట్ కలర్, చాలా నీట్గా ఉంది, ట్రెడిషనల్ కలర్ కదా అండి. ఇది మనకు వచ్చేసి మనకి ఇది పళ్ళు అండి, రన్నింగ్. ఎందుకంటే బార్డర్ హెవీగా ఉన్నప్పుడు పళ్ళు వేయడండి, పెద్దగా ఏం వేయదు. బ్లౌజ్ ఒకటి చూసుకుంటాం మనం, రా సిల్క్ అండి, రా సిల్క్ బ్లౌజ్. ఇది నేను ఒకసారి చూసేస్తే కాస్ట్ చెప్తానండి. ఒకసారి చూడండి, చాలా సాఫ్ట్ క్లాత్ అండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కాస్ట్ వచ్చేసి 650. ఇది కూడా జార్జెట్లోనే అండి, మంచి పింక్ కలర్ అండి. పింక్ మీద మనకి ఇలా లీఫ్ డిజైన్ లో మళ్ళీ ఇందులో లతలు ఇచ్చాడు, మామిడి పింద డిజైన్ లాగా వచ్చింది, ఇందులో లతలు ఇచ్చాడు. మనకి ఈ పింక్ కి మళ్ళీ ఇక్కడ వేరియేషన్, కలర్ చేంజ్ చేయకుండా వేరియేషన్ చూపించాడు. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా మనకి ఇక్కడ చిన్నది ఇలా బార్డర్ స్టైల్లో ఇచ్చాడు, పైన కూడా ఇదే బార్డర్ ఇస్తాడు. మనకి పళ్ళు బ్లౌజ్ చూద్దాం. నేను చెప్పాను కదండి, కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది వాటికి, వీటికి పళ్ళులు వెయ్యడు. బ్లౌజ్ చూస్తాను ఒక నిమిషం. ఇదిగోండి బ్లౌజ్, సింపుల్గా చాలా నీట్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి 675 రూపీస్ అండి, 675. ఇది వచ్చేసి అండి మనకి బ్రాసో. ఇది ఒకసారి చూపిస్తుంది, ఇది బ్రాసో అండి. మనకి లైట్ బిస్కెట్ కలరు, డార్క్ కలర్ రెండు మిక్స్డ్ అయ్యి వచ్చాయండి. ఇది ఈ డార్క్ కూడా స్నఫ్ కలర్ స్టైల్లో వచ్చిందండి. ఇది ఈ కింద వచ్చేసి మనకి ఇది ప్యాచ్ అండి, బ్లాక్ మీద గోల్డ్ కలర్ కలిపి వేశాడు, పైన కూడా అంతే వస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి, ఇది బ్రాసోనే అండి, కానీ మంచి పీస్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం పళ్ళు అండి. శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇదేంటి బ్లౌజ్ అండి, స్నఫ్ కలర్ బ్లౌజ్. శారీ ఒకసారి అలా తిరగలు తీస్తాను, అలా వేస్తాను, ఒకసారి చూడండి. ఇదండి శారీ, మంచి కాంబినేషన్ అండి, వెరైటీ కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి.
ఇది చూడండి యాష్ బ్లాక్, ఇది కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. అసలు పీస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కిందికి వచ్చేస్తే మనము ఇక్కడంతా మనకి యాష్ మీద ఇలా లైన్స్ వస్తుంది కదా, ఇక్కడ కిందకి వచ్చేసి బ్లాక్ అండి. ఇది కంప్లీట్ లైట్ బ్లాక్, మరి అంత డార్క్ గా ఏం లేదండి. మన గోల్డ్ జరీతోని ఇక్కడంతా అడ్డు లైన్స్ వేసాడు, ఇక్కడ ఇది వేసాడు. ఇక్కడ కింద వచ్చేసరికి ప్యాచ్ వర్క్ తోని గోల్డ్ వర్క్ లో ఇచ్చాడు. ఇది పళ్ళు అండి మనకి. దీనికి కూడా కామన్ గా రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు. ఇంతకుముందు చూసాం కదా మనం, అలాగే ఇచ్చేస్తాడు. ఇదండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే దాన్ని డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి. ఇదండి, ఓకేనా. మనం శారీ చూద్దాము. కానీ ఇవి ఏంటంటే కట్టుకున్నాక లుక్ చాలా బాగా వస్తుందండి. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి మనకి 875 అండి. 875. టూ కలర్స్ 875 అండి. మనం వేరే ఐటమ్ చూద్దాము. ఈ ఐటమ్ వచ్చేసి ఏంటంటే లెనిన్ కాదండి, మనకి కలకత్తా సైడ్ ఒక ఐటమ్ తయారు చేస్తారండి. ఇవన్నీ కంప్లీట్ గా ఐటమే అండి. ఇది వచ్చేసి శారీ అండి. మనకి ఈ పైన చెక్స్ వస్తుంది, రెడ్ బ్లాక్ చెక్స్ వస్తుంది. మనకి ఇక్కడ మధ్యలో వచ్చి ప్యారెట్ గ్రీన్ ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ చెక్స్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్యారెట్ గ్రీన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ చెక్స్. పీస్ వచ్చేసి కంప్లీట్ గా వెరైటీగా ఉంటుందండి. అంటే వెరైటీ కావాలనుకునే వాళ్ళు చాలా వాళ్ళకి తెలుసండి, చాలా మందికి. అంటే బెంగాలీ సైడ్, అటు సైడ్ ఇలాగే పశ్చిమ బెంగాల్ సైడ్ ఇలా కట్టుకుంటారండి. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ లో కూడా మనకి ఇలా అడ్డు లైన్స్ వస్తుంది. మనకి ఓకే బ్లౌజ్ ఓకే అనుకుంటే కట్టుకోండి, లేదంటే డిజైనర్ బ్లౌజ్ వేసుకోవడం. ఇప్పుడు అది ఫ్యాషన్ కదా అండి. శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 875 రూపీస్ అండి. 875, 875. నేను ఇంకొక ఐటమ్ చూపించేస్తాను. మనకి ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. మొత్తం వైట్ కి సిల్వర్ బార్డర్ ఇచ్చాడండి. వైట్ కి సిల్వర్, చాలా క్లాస్ కాంబినేషన్ అండి. ఇదండి పళ్ళు అండి, మనకి వైట్ పళ్ళు వస్తుంది. ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఓకే, పళ్ళు మనకి శారీ అంతా ఇలా వస్తుందండి. ఒక లీఫ్ స్టైల్లో, ఫ్లవర్ కి కింద లీవ్స్ వేసినట్టు ఒక స్టైల్లో వస్తుందండి. పైన కింద సిల్వర్ బార్డర్ వస్తుంది. మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలాగా పోచంపల్లి బ్లౌజ్ స్టైల్లో వస్తుంది. చాలా బాగుంటుందండి పీస్ అసలు. ఇది కాస్ట్ వచ్చేసి 875 రూపీస్ అండి. ఇది వచ్చేసి మనకి అందులోనే మీకు ఇది అంతా బెంగాలీ ఐటమ్ కదండి, తెలుస్తూ ఉంటుంది. ఇదోండి ఇలాగా లైన్స్ లైన్స్ కనపడుతుంది కదా. ఇది వచ్చేసి మనకి వైట్ మీద ఫ్లవర్ అండి, బ్లాక్ రెడ్ కాంబినేషన్ లో ఇలా వచ్చింది. మనకి శారీ అంతా అలాగే వస్తుందండి. ఇదండి ఇలాగా. ఇది బార్డర్ అండి వచ్చేసి అసలు ఎంత బాగా కనపడిద్దో అండి. అసలు వైట్ మీద బ్లాక్ రెడ్ అసలు చాలా బాగా కనపడింది. ఇది మనకు వచ్చేసి పళ్ళు అండి. ఈ రోజు మాక్సిమం అండి మ్యూజిక్ చిన్నగా పెట్టడానికి ట్రై చేస్తాను. నా వాయిస్ వినపడట్లేదు అని అన్నారు. ఓకే అండి, చాలా సేపు మాట్లాడేసరికి వాయిస్ ఆటోమేటిక్ గా డల్ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లాక్ మీద మనకి రెడ్ వైట్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇట్లా డాట్స్ డాట్స్ వచ్చింది. అసలు ఇదైతే చాలా మంచి పీస్ అండి, చాలా బాగా కనపడుతుంది కూడా. అసలు లుక్ కూడా చాలా నీట్ గా ఉంటది. ఇది వచ్చేసి 875 రూపీస్ అండి. ఇది కూడా సేమ్ క్లాత్ అండి. అంటే మనకి వైట్ మీద కాబట్టి తెలిసిందండి, ఇది తెలియలేదు. అంటే ఇది గొల్లబామని బిందెలెత్తుకొని వెళ్ళే పీస్.
డార్క్ గ్రీన్ కి మనకు వచ్చేసి దాని మీద డార్క్ అంటే మరీ డార్క్ ఏం లేదండి, లైట్ గానే వస్తుంది. డార్క్ గ్రీనే కానీ ఉండడం లైట్ గా ఉంటది. దాని మీద ఈ రెడ్ ఇలాగా రెడ్ తోని ఆ ఎల్లో అన్ని మిక్స్ చేసి వేసాడు. బార్డర్ వచ్చేసి మనకి యాష్ రెడ్ ఇలా ఇచ్చాడు. కొండలాగా ఇది టెంపుల్ డిజైన్ అండి. శారీ అండి, శారీ అంతా ఇలా వచ్చింది. ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా బాగుంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి, అంతా తల మీద బిందెలు ఎత్తుకొని వెళ్తున్నట్టుగా ఉంది. చాలా బాగుంటుంది ట్రెడిషనల్ గా. ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది ప్లెయిన్ రెడ్ పైపింగ్ వేసుకుంటే అసలు చాలా బాగా కనబడుతుంది ప్లెయిన్. ఇందులో ఇంకో పీస్ చూసేద్దాం. ఇది తీసేస్తానండి, ఇంకో కలర్ చూపించేస్తాను. మస్టర్డ్ కలర్ అండి, సూపర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. మస్టర్డ్ కలర్ కి పళ్ళు అండి, మంచి మస్టర్డ్ కలర్ అండి. శారీ అంతా ఇలాగా, శారీ అంతా మస్టర్డ్ కలర్ లో రెడ్ బ్లూ కాంబినేషన్స్ తోని మనకి శారీ అంతా వచ్చింది. ఇక్కడ అమ్మాయి బొమ్మలు వచ్చాయి చూసారా, ఇందులో అండి రెడ్ బ్లూ వచ్చింది. అక్కడక్కడ అలా బొమ్మలు వేసుకుంటూ వచ్చాడు. మనకి ఇక్కడ వచ్చేసరికి పళ్ళు ఇలా కొండలు పెట్టుకున్నట్టు. ఇది మనం బ్లౌజ్ చూద్దాం. ఆపోజిట్ ఇవ్వడు కదా అండి, దీంట్లో ప్లెయిన్ రన్నింగ్ ఇచ్చేస్తాడు. ఇదండి ఇక్కడ ఉంది, ఇలా వచ్చింది మనకి. ఇది వచ్చేసి 875 రూపీస్ అండి. మీరు మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.